తూర్పుగోదావరి జిల్లాలో ఒకటా రెండా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంటున్నాం. ఇక్కడ ప్రకృతి అంతా కూడా మనకి స్వాగతం పలుకుతున్నట్లుంది. మరి మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఒకసారి మనం కూడా సందర్శించి ఎంజాయ్ చేద్దామా? అయితే పదండి. ఇక్కడ ఎంతో స్వచ్ఛమైన గాలి మనకి వస్తూ ఉంది. అండ్ మరోవైపు ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు, కొండ ప్రాంతాలు, ఇవే మనకి ఈ మారేడుమిల్లి దారి మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ అందమైన నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతం అండి. ఇక్కడ లోపల అందమైన జలపాతాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అందరికీ కూడా చాలా కనువిందు చేస్తూ ఉంటాయి. సో మరి నాకైతే ఆ జలపాతం ఎలా ఉందని చాలా యాంగ్జైటీగా ఉంది. సో మరి మనం వెళ్ళి ఒకసారి చూద్దామా ఆ జలపాతం ఎంత అందంగా ఉందో, మనకి ఎలాంటి ఆనందాన్ని, అద్భుతాన్ని చూపిస్తుందో. సరే మరి రండి. సో చూసారు కదండి, వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారిలో ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయో, ఎంత విశాలంగా ఉందో. మనం వెళ్ళే వే మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్. అంతేకాదు ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా వెదురు బొంగులతో చైర్స్ కూడా మనకి, బెంచెస్ కూడా మనకి ఏర్పాటు చేశారు. సో చాలా బాగుంది. ఇక్కడంతా కూడా చాలా ఎంజాయ్గా, మంచి టూరిస్ట్ ప్లేస్గా బాగా పనికొస్తుంది కదా ఇది. సో మనం చూస్తున్నాం కదండి, మొత్తం పైనుంచి కింద వరకు కూడా డౌన్గా ఉంది. మొదట మనం చూస్తే కనుక ఎంత హైట్లో ఉంది, కిందకు వచ్చేసరికి కూడా అంత డౌన్లో ఉంది. మరోవైపు కూడా మనం ఆ జలపాతం దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడంతా కూడా ఒక చిన్న బ్రిడ్జి లాంటిది ఉంది. అంటే చిన్న చెక్కలతో వేసి ఇక్కడ మనకు ఒక రహదారిని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనకు చూస్తే కూడా మనకు అది కనిపిస్తూ ఉంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాయికి, అంటే అటువైపు ఇటువైపు ఉన్న బండరాళ్ల మీద ఒక వంతెన ఏర్పాటు చేశారు. సాఫీగా నడుచుకొని వచ్చే విధంగా కూడా మనకి ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాంతాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. చిన్న పెద్ద అన్న తేడా ఏం లేదు. ఈ అందాలు ఎలా ఉంటాయా, జలపాతం ఎంత బాగుంటుందా అని చెప్పేసి చూడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. సో చాలా బాగుంది కదండి, వాటర్లో ఆడుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ అలానే ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం అంతా కూడా సముద్ర మట్టానికి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అండ్ అంతేకాకుండా లోయలో నుంచి దట్టమైన అడవుల మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్ల ద్వారా ఇక్కడ ఈ జలపాతం అనేది వస్తుంది. చెట్ల మధ్యలో నుంచి ఈ దారంతా కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటారు. సో ఈ వాటర్ ఉన్న ప్రదేశం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ప్రకృతిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అంటారు. అటువంటి ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడటానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చేసారు. మరి వాళ్ళందరినీ అడిగి ఈ పర్యాటకి వాళ్ళు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత బాగుంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చాలా బాగుందండి. మేము ఎప్పుడు చిన్నప్పుడు వచ్చాం, మళ్ళీ ఇదిగేకి మా పిల్లలతో, మా ఫ్యామిలీతో మొత్తం ఇదే రావటం, దీన్ని చూసేది ఇంకా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఫస్ట్ టైమా మీరు కూడా రావడం? ఫస్ట్ టైం సార్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. ఇది డెవలప్ చేయాలి, కాకపోతే పర్యావరణానికి ప్రాబ్లం లేకుండా దాన్ని నిలబెట్టే విధంగా దీన్ని డెవలప్ చేయాలి. మాకు చాలా బాగుంది. కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు అందరు మనవాళ్ళతోటి అందరితోటి వచ్చాను. ఫ్యామిలీతో రావడం చాలా ఎంజాయ్ గా ఉంది. ఇటువంటి ప్రకృతి రమణీయ దృశ్యాలను మనం తొందరగా చూడలేము కాబట్టి మనకి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తే మనకు చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పర్యాటకులు అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కొండల్ని అందమైన చెట్లని చూస్తూ కొండల్ని దాటుకుంటూ కూడా ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. సో ముసలి వాళ్ళు కూడా అంటే చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ అందాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ వస్తున్నారు. ఇది ప్రకృతి రమణీయతకు కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా చెప్తూ ఉంటారు. మరోవైపు ఆంధ్రాకు పర్యాటక మణిహారం అని కూడా ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి ప్రాంతంలో ఈ ప్రకృతి అందాలు అలానే జలపాతాలు ఎంత అందంగా ఉన్నాయో ఇంకో విషయం ఏంటి అంటే ఈ అడవి ప్రాంతం అంతా కూడా సముద్ర మట్టానికి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అండ్ అక్కడ నుంచి ఒక లోయలో నుంచి ఈ దట్టమైన చెట్ల మధ్య ఈ సెలయేరు వస్తూ ఉంటుంది. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి జలధారను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదిగో ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రిసార్ట్స్లో ఉంటారండి. పాములేరులో ఏపీ టూరిజం వాళ్ళు రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. ఆ రిసార్ట్స్కు వెళ్ళే మార్గం ఈ రోప్వే, దీని మీద నుంచి రిసార్ట్స్కి చేరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. సో మరోవైపు మనం చూసుకుంటే చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం, కొండల మీద నుంచి సెలయేరు ఎంత చక్కగా ప్రవహిస్తుందో, ఎంత అందంగా ఉందో ఈ సీనరీ ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ అందాలను ఎంజాయ్ చేయొచ్చు. గలగల పారే సెలయేరు శబ్దం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ కొండల మధ్యలో ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా మనకి వినిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకున్నటువంటి రిసార్ట్స్ అన్నీ కూడా ఏపీ టూరిజం స్పాట్లో, ఏపీలో టూరిజం స్పాట్ అండి. ఇది కూడా దీన్ని చూడొచ్చు. మరోవైపు కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా అయితే ఒక అందమైన పల్లెటూరి వాతావరణం ఎలా ఉంటుందో అలానే ఈ చెట్ల మధ్య కూడా మనకి అటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం ఎటు చూసినా కూడా చక్కని అందమైన ఇల్లులు, మరోవైపు పెద్ద పెద్ద చెట్లు అండ్ అలానే ప్రకృతి రమణీయంగా కనిపించడానికి చుట్టూ కూడా మనం ఎంత దూరం చూసినా కొండలు తప్ప ఇంకేవి కూడా మనకి ఇక్కడ కనిపించవు. వావ్, ఇక్కడ చూడండి మనకి లవ్ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండలో ఎక్కువగా ఇలాంటి పక్షులు చాలానే ఉంటూ ఉంటాయి. సో అందులో ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడానికి, న్యాచురల్ అందాలని ఇంకా మరింత పెంచడానికి ఇటువంటి పక్షులను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా రిసార్ట్స్, ఇవేనండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రిసార్ట్స్లో ఉండొచ్చు. అండ్ మరోవైపు ఈ రిసార్ట్స్ అన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళ అండర్లో ఉంటాయి. ఈ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ రిసార్ట్స్కి సంబంధించిన మెయింటెనెన్స్ మొత్తం కూడా ట్రైబల్స్ వారు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఒక్కరోజైనా గడపాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. అండ్ మరోవైపు యాంత్రిక జీవనంలో ఎన్నో సమస్యలతో, ఎన్నో రిస్కులతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి సుదూర ప్రాంతాలకు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం చాలా చక్కగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి ఒడిలో సేద తీరచ్చు. సో
చూశారు కదండి, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని ఈ సెలయేరు ఎంత హాయిగా, ఎంత అద్భుతంగా, ఎంత ప్రశాంతంగా ఉందో. మరోవైపు ఇక్కడ వర్షాకాలం వస్తే పైనుంచి అంటే కొండల మీద నుంచి అంతా కూడా సెలయేరు వస్తూ ఉంటుంది. అంటే మనం ఆ టైంలో అయితే ఇక్కడ అసలు నిలబడలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుందంట. అండ్ మరోవైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా 2-3 రోజులు ఇక్కడే స్టే చేసి ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఉండి తిలకించి ఎంజాయ్ చేసే విధంగా కూడా ఏపీ టూరిజం వాళ్ళు రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. మా ఫ్రెండ్స్తో వచ్చాము, హైదరాబాద్లో ఉంటాము. చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడికి వచ్చి. ఈ ప్రకృతిని చూసి, ఈ వాటర్ ఫాల్స్, ఈ తేట నీళ్లు చూసి చాలా ఆనందంగా ఉంది. ఈ అడవి చాలా ముఖ్యం. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఈ పచ్చదనాన్ని చూసి, ఈ జనరల్గా ఉండే మన ఎయిర్ ఏదైతే హైదరాబాద్ పొల్యూషన్లో ఉందో ఇక్కడ చూస్తే మనకు బాగా తెలుస్తుంది, చాలా తేడా తెలుస్తుంది. చాలా బాగుంది. ఈ ప్రకృతి మేము చాలా ఆనందం ఇస్తున్నాము. సదుపాయాలు ప్రస్తుతానికి ఓకే ఉన్నాయి, కాకపోతే ఏపీ టూరిజం వాళ్ళు ఇంకా కొద్దిగా బాగా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న సదుపాయాలు సౌకర్యంగా ఉన్నాయి, కాకపోతే వాళ్ళు ఇంకా బెటర్గా చేయొచ్చు. ఏపీ ప్రభుత్వం చాలా బాగా చేసింది, కాకపోతే ఇంకా మెరుగు చేయొచ్చు. టూరిజం డెవలప్ చేయడానికి ఇంకా చాలా బాగా అభివృద్ధి చేయొచ్చు దీన్ని. తప్పకుండా మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని చూసి ఎంతో హాయిగా ఈ ప్రకృతిలో సేద తీరాలని చెప్పేసి కోరుకుంటూ బాయ్.